నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పలు సంస్థల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని, ఆయన ఎన్నో స్ఫూర్తిదాయకమైన విషయాలను తెలియపరచాడని, కావున ప్రతి ఒక్క యువత ఆయన ఆశయాలకు అభిప్రాయాలను పాటిస్తూ ముందుకు సాగాలని కోరారు. ఈ వేడుకల్లో శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపికిషన్, పట్టణ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, రవికిరణ్, రాజు, బీబీఎస్ నాయకులు లింగం, ఏబీవీపీ నాయకులు సూర్యకుమార్, లక్ష్మణ్ చౌహాన్, ముగులాజీ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మరి ఈరోజు బోధన్ పట్టణంలో గల అంబేద్కర్ చౌరస్తాలో మన స్వామి వివేకానంద 161 యువజన దినోత్సవం భారతీయ విద్యార్థి సేన జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే నేటి యువత కూడా మన స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని నేటి యువత వారి యొక్క హిందూ భావజాలను మరియు వారి యొక్క మేధాశక్తిని కూడా వాళ్ళు ఆలోచించి వారి అడుగులో నడవాలని చెప్పేసి భారతీయ విద్యార్థి సేన కోరుతూ ఉంది. మరి అలాగే మన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి యొక్క అమ్మగారైనటువంటి జీజాబాయి జయంతిని కూడా ఈరోజు భారతీయ విద్యార్థి సేన జరుపుకోవడం జరుగుతూ ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ఈరోజు యువత వివేకానంద స్వామి యొక్క మార్గదర్శనం లేకనే చాలామంది పెడదారిన పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ దేశభక్తిని పెంపొందించుకొని మంచి స్వాభిమానంతో మన సంస్కారంతో నడవాలి. ఈరోజు యువత ఒక మంచి మార్గంలో ఉంటూ దేశభక్తులుగా తీర్చిదిద్దాలి అంటే ఒక్క స్వామి వివేకానంద యొక్క సూత్రాలను కానీ ఆయన యొక్క చెప్పిన వాక్యాలు కానీ మనము ఈ ప్రజలలో యూత్లలో తీసుకెళ్తే కానీ ఈ సమాజం సుధరించేటట్టు లేదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం చాలా యువత గంజాయికి, సిగరెట్లకి, మందులకి, పాశ్చాత్య సంస్కృతికి చాలా అలవాటు పడి ఈరోజు మన వాళ్ళంతా అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. కావున ఈరోజు అందరం ఒక సంకల్పం తీసుకున్నాం. మనందరం వివేకానంద యొక్క ఆయన చెప్పిన ఒక మంచి మాటల్ని, ఆయన మార్గదర్శనాన్ని యువతలో తీసుకెళ్ళి యువతని ఒక శక్తివంతమైన యువతగా మార్చాలని చెప్పేసి ఈ వివేకానంద 161 జయంతి సందర్భంగా నేను తెలియజేస్తూ, స్వామి వివేకానంద స్వామి ఒకటే ఒక మాట చెప్పిండు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.